ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు విజయ. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అయితే తెల్లవారుజామున ప్రార్థనలో అయితే మా మార్న్ ఆఫ్టర్‌నూను ఈవినింగ్ మిస్ అయినా గానీ తెల్లవారుజామున మాత్రం అసలు మిస్ అవ్వట్లేదు బ్రదర్. తప్పకుండా పాల్గొంటున్నాను. అయితే గత 3 ఇయర్స్ నుంచి నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది. ఫుడ్ ఎలర్జీ అంటే అదెలా నాన్ వెజ్ ఏమన్నా తిన్నా నెక్స్ట్ పులుపు సంబంధించిందంటే నిమ్మకాయ, చింతపండు ఏవేమి వేసుకున్నా లైక్ మన పప్పుచారు ఇలాంటివి వేసుకున్నా కానీ నాకు తిన్న వెంటనే 5 మినిట్స్‌లోనే బాడీ అంతా ఎలర్జీ కింద వచ్చేసేసి చాలా ఇచ్చింగ్ వచ్చేస్తది బాడీ అంతా. అయితే అయితే చాలా ఎన్నో మందులు వాడాను. అసలు ఏది ఉపయోగం లేదు. ఇంకా అయితే ఇది దేవునికే సాధ్యం. ఇంకా మందుల వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు అని దేవునికి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. తెల్లవారుజామున ప్రార్థన అయితే ఇవి సిలువ ధ్యానాల్లో కంపల్సరీ కంటిన్యూస్‌గా పాల్గొంటున్నానన్న. అయితే మొన్న మీరు అన్నారు ఒక 5 డేస్ బ్యాక్ ఏమన్నారంటే తెల్లవారుజాము ప్రార్థన మీ లైఫ్ స్టైల్ కింద అయిపోవాలి. కంపల్సరీ ఈ రోజు మీ లైఫ్ స్టైల్‌లో ఈ తెల్లవారుజామున ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసుకుంటేనే ఆ రోజంతా బాగుంటుందన్నారు. ఆ మాట నాకు చాలా హార్ట్‌ఫుల్‌గా టచ్ అయిందన్న. ఇంకా అప్పటి నుంచి అవును, ఇంకా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను తెల్లవారుజాము ప్రార్థనలో ఉండాలి అని నిర్ణయించుకున్నానన్న. అలాగే 3 ఇయర్స్ నుంచి ఉన్న ఈ ఎలర్జీ ఏమైందంటే మొన్న కూడా ఫాస్టింగ్ ఉన్నాను. 40 డేస్‌లో 21 డేస్ ఉంటానని. ఆ ఫాస్టింగ్‌లో ఉన్నా కానీ ఎంతో విపరీతమైన ఇచ్చింగ్ వచ్చేస్తుంది. ఇచ్చింగ్ అంటే దద్దుర్ల కింద వచ్చేసేసి అది విపరీతమైన ఇచ్చింగ్ పుట్టేస్తది. అసలు తట్టుకోలేను. ఏ విధంగా ఇంకా వాక్యాన్ని ధ్యానించుకుంటా అన్న అసలు ఉన్నాను. మొన్న 4 డేస్‌లో బ్యాక్ అయితే ప్రార్థనలోనే గద్దించానన్న. యేసు నామంలో పేతురు, యోహాను ఏ విధంగా మా దగ్గర పక్షవాయువుల అతన్ని ఏ విధంగానే దేవాలయం ముందున్న అతన్ని ఏ విధంగా స్వస్థపరిచాడో అలాగే పేతురు, యోహాను ఏ విధంగా అతన్ని చేశారో అలాగే అది నాకు గుర్తుకొచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా పైన ఏలుబడి చేస్తున్న స్కిన్ చేస్తున్న నామములో నా నుంచి విడుదల పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చాలా గట్టిగా గద్దించుకున్నాను. అంటే అది ఎప్పుడు చేస్తున్నాను. అయితే మొన్న అలాగా గద్దించేటప్పటికి అసలు ఏమైందో కానీ తెలీదన్నా. నాకు లాస్ట్ ప్రార్థన అది బాగా గుర్తుంది. అప్పుడే అనుకున్నాను ఈసారితో ఇది పోవాలని. అంటే ఎప్పుడు అనుకుంటాను కానీ అప్పుడు అనుకున్నాను. అది ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అది రావట్లేదు. ఎలర్జీ కింద రావట్లేదు. అంటే అది ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఉంటాయి విపరీతమైన దద్దుర్లు వచ్చేస్తాయి. ఇంకా ఇచ్చింగ్ పుట్టిచ్చేస్తుంది. అండ్ అది మళ్ళీ మనం ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు అలా కూర్చుంటేనే కానీ నాకు పర్మనెంట్గా అదే సొల్యూషన్ చూపించదు. అది రిలీఫ్ ఇవ్వదు. అలాగా అసలు చాలా 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 ఇబ్బంది. అసలు చాలా బాధపడిపోతాను. ఈ పరిస్థితి ఏంటి, అసలు మెడిసిన్ వల్ల తగ్గలేదంటే ఇది దేవునికే సాధ్యం. ఇక్కడ నాకు అర్థమవుతుంది. అసలు ఎన్నో మెడిసిన్స్ 3 ఇయర్స్ నుంచి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ఎక్కడ నాకు రిలీఫ్ అంటూ రాలేదు. అసలు మొన్న దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచారు. చాలా స్వస్థత ఇచ్చేసారన్న. అలాగే రావట్లేదు కదా అనేసి మొన్న ఫిష్ పులుసు పెట్టాను. అది కూడా వేసుకున్నానన్న. మార్నింగ్ ఈవినింగ్ అసలు చింతపండు తగిలితే వస్తాయన్న చాలా విపరీతంగా. కానీ అద్భుత రీతిగా ఆ రోజైతే రాలేదు. నేను ఇంకా 4 డేస్ కన్ఫర్మ్ చేసుకుని అసలు ఇంకా చింతపండుకు సంబంధించి అది పులుపుకు సంబంధించింది ఏమున్నా కానీ వచ్చేస్తాయి కదా అనేసి నాకు ఇష్టమైంది రసం కూడా పెట్టుకుని తిన్నాను 2 డేస్‌లోని. అప్పుడు కూడా అసలు అద్భుత రీతిగా ఏమీ రాలేదు. పొద్దున్న లేచేటప్పటికి అసలు చాలా రిలీఫ్గా ఉంది. అసలు చాలా చాలా అద్భుత రీతిగా తగ్గింది. అసలు మీ ప్రార్థన వల్ల ఎంతో మాకు ఆశీర్వాదం అన్న. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. ఆమేన్.